షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు తన భక్తులైన మోషే ద్వారా తన పిల్లలందరితో మాట్లాడుతున్నాడు. భయము దేవుని పిల్లల దరికి చేరకూడదు. నిన్ను శత్రువుగా భావించేవారు ఎవరైనా సరే నీ దృష్టిలో నీకు శత్రువులు కారు. ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి ఎవరైనా ఒకవేళ నిన్ను వారికి శత్రువులుగా విరోధులుగా భావిస్తున్నట్లయితే వారిని చూచి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకు? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు అన్న సంగతి ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీకు దూరంగా కూడా ఉండడు, నీతో కూడా వస్తున్నాడు. అనగా నీకు ఒక ప్రక్కన ఉంటాడని కాదు, నీ చుట్టూ ఆయన వ్యాపించి ఉంటాడు. నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. కొంతమంది లోకానుసారమైనటువంటి విషయాలకు చూసి ఊరకనే భయపడిపోతూ ఉంటారు. ఒక విషయం చెప్పమంటారా? దేవుని పిల్లలు లోకస్తులు భయపడే వాటికి దేవుని పిల్లలు ఎప్పుడూ భయపడరు. అంటే పిరికివారుగా వాళ్ళు ఉండొచ్చు, కానీ నీవు కలిగిన వాడు బలవంతుడైనటువంటి దేవుడు. నీ చెయ్యి విడిచిపెట్టడు. ఈరోజు ఎలా జరుగుతుందో, వారిని నేను ఎలా ఫేస్ చేయాలో, ఏమి ప్రత్యుత్తరం ఇయ్యాలో అనేటువంటి భయము నీకు వలదు. ఎప్పటికప్పుడు దేవుడు తన యొక్క కృపను నీ పట్ల విస్తరింపచేస్తాడు. ఆయన చేతిలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోవద్దు. నీకు దూరంగా ఉండడు ఆయన. ఆనాడు ఇజ్రాయేలీయుల్ని ధైర్యపరచటానికి, ఇదిగో మీరు పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారన్నటువంటి ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు భక్తుడు మోషే. ప్రియులారా, మన యొక్క గమ్యస్థానం మనం చేరేంత వరకు పిరికివారిగా ప్రవర్తించవద్దు. ఎప్పటికప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, నాకే కొదువ లేదు, నాలో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నా చుట్టూ ఆయన ఉన్నాడు, నాకు భద్రతనిస్తాడు అనేటువంటి విశ్వాసముతో ముందుకు సాగాలి. మనతో వచ్చేది మన బంధువులు కాదు, మన అండా, మన కొండ దండ మన ప్రభువే. కాబట్టి నీ ముందున్న వారిని చూసి భయపడకుండా నీ దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి కార్యము నెరవేర్చుటకు ముందుకు సాగిపో. ఎవరు నిన్ను ఆపలేరు. నీ ప్రార్థన, దేవునితో నువ్వు వివరించి చెప్పుకున్నటువంటి నీ మొర్ర దేవుడు ఆలకించి ఉన్నాడు. దానికి ప్రత్యుత్తరం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. దిగులు పడక, ఎట్టి విషయాల్లో కూడా వెనుచూపించకుండా ప్రభువుతో కలిసి ప్రయాణించు. సంతోషంగా నీ గమ్యస్థానము నువ్వు చేరుకుందువు గాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.